సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటించిన జూనియర్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదల కావడం జరిగింది. ఈ సినిమాకి దర్శకుడు రాధాకృష్ణారెడ్డి, కెమెరామెన్ సెంధిల్ కుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు రజనీ కొర్రపాటి, సాయి కొర్రపాటి తమ వారాయి చలనచిత్ర బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, తన చిన్నతనం నుండే తన నాన్న కోదండపాణి రవిచంద్రన్ అతిగారవం వల్ల అభినవ్ కిరీటి తన జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. ఎలాగైనా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ ను తను జీవితంలో స్వీట్ మెమోరీస్ గా మార్చుకోవాలని తాపత్రయపడుతుంటాడు. ఈ క్రమంలోనే స్ఫూర్తి శ్రీలీలతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే అభినవ్ స్ఫూర్తి జాయిన్ అయిన ఒక కంపెనీలో అభినవ్ కూడా ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీకి కాబోయే CEO విజయ జలీలియా. విజయకు అభినవ్ కు మధ్య కంపెనీలో ఒక వార్ జరుగుతుంది. అసలు విజయ దృష్టిలో అభినవ్ మీద విజయకు ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తాయి, వీరిద్దరి మీద ఆ కంపెనీలో ఏం జరిగింది, అసలు విజయకు అభినవ్ కు గతంలో ఏమన్నా సంబంధం ఉందా, అసలు వీరిద్దరికి ఎలాంటి సంబంధం ఉందని మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిరీటి రెడ్డి. మొదటి సినిమాతోనే అతను 100 మార్కులు కొట్టేశాడు. జూనియర్ ఎన్టీఆర్ లోని స్పీడు, రామ్ చరణ్ లోని గ్రేసు తన డాన్స్ లో పునికి పుచ్చుకొని ఈ సినిమాలో తన డాన్స్ తో అదరగొట్టాడు. ఎక్కడ కూడా జంకు వణుకు లేకుండా అద్భుతమైన స్టెప్స్ తో ఈ సినిమాలో సూపర్ గా డాన్సులు ఇరగదీశాడు. ఇక పర్ఫార్మెన్స్ కు వస్తే, ఈ సినిమాలో ఈ సినిమా తనకి మొదటి సినిమా అనే భావన ఎక్కడా కలగకుండా సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకుని కిరీటి ఈ సినిమాను నడిపించాడు. ఇక కథ విషయానికి వస్తే, కథ ఈ సినిమాలో అవుట్డేటెడ్ అయినప్పటికీ డైరెక్టర్ కిరీటిని ఎలివేట్ చేయడానికి కథను పక్కన పెట్టడం జరిగింది. ఇక ఈ సినిమాలో కోదండపాణిగా వి రవిచంద్రన్, స్ఫూర్తిగా శ్రీలీల, అభినవ్గా కిరీటి, విజయ సౌజన్యగా జలీలియా నటించడం జరిగింది. ఇక శ్రీలీల తన రోల్లో పర్వాలేదు, స్పెషల్ సాంగ్లో ఇంకా బాగుంది. అలాగే వి రవిచంద్రన్ తన రోల్లో బాగా చేశారు. తనపై ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్, అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో బాగున్నాయి. ఇంకా రావు రమేష్ తన పాత్రలో బాగా చేశారు. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జలీలియా లాంటి నటిని పెట్టుకొని ఆమెకు డల్ అండ్ అర్థం లేని పాత్ర ఇచ్చారు. ఆమె నటనకి కానీ, సినిమాలో ప్రభావవంతంగా చూపే పాత్రగా కానీ ఏవి ఎఫెక్టివ్గా అనిపించలేదు. అలాగే సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా బలహీనంగా ఉంటుంది. ఎంతో బిల్డప్ ఇచ్చి సింపుల్ గా ముగించేశారు. నటుడు అచ్యుత్ ఇంకా ఇతర కొందరి పాత్రలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అలాగే ఈ సినిమాలో సెంథిల్ కుమార్ అద్భుతమైన ఫోటోగ్రఫీ, అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఇక నిర్మాణ విలువలకు వస్తే, ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి, సాయి కొర్రపాటి నిర్మించడం జరిగింది. వీరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 1100 పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. ప్రముఖుల ప్రమోషన్స్ తో, అద్భుతమైన పబ్లిసిటీతో ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ను తీసుకురావడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఇక మొత్తంగా ఈ సినిమా విషయానికి వస్తే, ఇది కిరీటికి పర్ఫెక్ట్ డెబ్యూ అని చెప్పవచ్చు. ఈ మొదటి సినిమాతోనే అతనేంటో ఈ సినిమాలో నిరూపించుకున్నాడు. మంచి డైరెక్టర్ చేతిలో పడితే కిరీటి ఎన్నో అద్భుతాలు చేయగలడు. ఇక కన్నడలో మరో కొత్త స్టార్ పుట్టాడని చెప్పవచ్చు. ఇక రాబోయే రోజుల్లో కిరీటి ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి. మరి మరో వారం మరో రివ్యూతో మీ అల్లబకాస్, సైరా తెలుగు న్యూస్ టీవీ.